దైవశక్తి అనే కార్యక్రమము ద్వారా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఉచితముగా ఇచ్చుటను గూర్చి మనం నేర్చుకుందాం. ఉచితముగా ఇవ్వడం. ఉచితముగా ఇవ్వడం అనేటువంటి ఈ కార్యక్రమం మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? దేవుని దగ్గర ప్రారంభమైంది. ఉచితముగా ఇవ్వడం. ఈరోజు ఏదైనా ఒక ఉచితం అనేటువంటి పదం మనకు వినిపించిందంటే, ఏదైనా ఒక కార్యక్రమాన్ని గురించి మనం ఆలోచించామంటే వెంటనే గుర్తొచ్చేదేంటి? ప్రభుత్వ పథకాలు. ప్రభుత్వం ఉచితంగా ఇదిగో మాకు రేషన్ ఇస్తుంది, లేకపోతే పెన్షన్ ఇస్తుంది, లేకపోతే ఇదిగో నీళ్ళు ఇస్తుంది, ఇదిగో రోడ్లు వేస్తుంది, విద్యనిస్తుంది, వైద్యాన్ని ఇస్తుంది. ఇలా ప్రభుత్వం దగ్గర నుండి వచ్చేటువంటి ఉచిత పథకాలన్నీ కూడా మనకు గుర్తొస్తాయి. రైతులకైతే రుణమాఫీ, మహిళలకైతే డ్వాక్రా. ఉచితం అనగానే ప్రభుత్వ పథకాలు మనకు గుర్తొస్తున్నాయి. కానీ మొట్టమొదట ఉచితం అనేటువంటి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అనగానే పరలోకమందున దేవుడు. పరలోకమందున దేవుడు. ప్రభుత్వం మీకు ఉచిత పథకాలు ఇస్తే ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు, ప్రభుత్వానికి మరల ఓటేస్తారు. మరి దేవుడు ఉచిత పథకాలు ఇస్తే దేవుణ్ణి మీరు ఘనపరుస్తున్నారా? దేవుణ్ణి వెంబడిస్తున్నారా? దేవుని కొరకు మీరు బ్రతుకుతున్నారా? ఆలోచించండి. ఒక ప్రభుత్వం మీకు ఉచిత పథకాన్ని ఏదైనా ఇచ్చిందంటే, మీరు లబ్ధి పొందుతున్నారంటే మీరు ఎంతగానో సంతోషిస్తారు. నాకు ఇదిగో ఇంత ధనం ఉచితంగా వచ్చింది, ఇదిగో నాకు ఈ సదుపాయాలు ఉచితంగా వచ్చాయి అని మీరు ఎంతగానో సంతోషిస్తారు. మరి దేవుడు కూడా ఉచితంగా మనుషులందరికీ ఎన్నిటినో అనుగ్రహిస్తున్నాడు. 1, 2 అని చెప్పడానికి వీలు లేదు, ఎన్నిటినో అనుగ్రహిస్తున్నాడు. ఏమంటే దేవుని దగ్గర నుండి మాకేం ఉచితంగా వస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? ఏనాడు దేవుడు మాకు డబ్బు కట్టలు తీసుకొచ్చి ఇవ్వలేదు, బంగారాన్ని తీసుకొచ్చి ఇవ్వలేదు, ఏ వసతులు మాకు దేవుడు కల్పించినట్టుగా కనిపించడం లేదు. దేవుడు మాకు ఉచితంగా ఏమి ఇచ్చాడండి అని మీరు అనుకుంటున్నారా? దేవుడు మన బ్రతుకులో సమస్తాన్ని ఉచితంగా అనుగ్రహించాడు. ఎంతో విలువైనటువంటి ఈ దేహాన్ని తల్లి గర్భంలో మన కొరకు ఆయన రూపించాడు. ఈ దేహాన్ని ఉచితంగా మనకిచ్చాడు. ఈ దేహానికి కావలసినటువంటి ప్రకృతిని దేవుడు ఉచితముగా ఇచ్చాడు. ఈరోజు ప్రతిదానికి ఒక రేట్ ఉంది. బజారుకు వెళ్ళి మనం ఏదైనా కొనుక్కోవాలంటే ప్రతిదానికి కూడా ఒక రేట్ ఉంది. దేవుని యొద్ద నుండి మనుషులకు అనుగ్రహింపబడుతున్నటువంటి వాటికి ఎక్కడైనా సరే రేటు ఉందా? భూమిని పండిస్తున్నాడు దేవుడు, ఏమైనా రేటు పెట్టాడా? వర్షాన్ని కురిపిస్తున్నాడు దేవుడు, ఇదిగో ఇన్ని గ్యాలన్ల నీటికి ఇంత రేటు అని ఏమైనా అన్నాడా? ప్రకృతిలో మీకు లభ్యమవుతున్నటువంటి ఎన్నో ఫలాలు, ఎన్నో పువ్వులు, ఎన్నెన్నో జీవులు, ప్రకృతి సంపద అని అంటూ ఉంటారు. ప్రకృతి సంపద ఇదంతా కూడా దేవుని యొద్ద నుండి ఉచితం. దేవుని యొద్ద నుండి ఉచితం అని మనం తెలుసుకోవాలి. ఉచితముగా దేవుడు మనుషులందరికీ కూడా ఎటువంటి తారతమ్యాలు లేవు, ఎటువంటి తారతమ్యాలు లేవు. ఇదిగో ఫలానా ప్రాంతం, లేకపోతే ఫలానా జాతి, లేకపోతే ఇదిగో ఫలానా వ్యక్తి, ఎటువంటి తారతమ్యాన్ని దేవుడు చూపించలేదు. సమస్తాన్ని ఉచితముగా దేవుడు అనుగ్రహించాడు. ఉచితముగా దేవుడు అనుగ్రహించాడు. దేవుని యొద్ద నుండి మనము పొందుచున్నటువంటి ఈ ఉచితాలను బట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఘనపరిచే కార్యక్రమాలలో మనం ఉండాలి. ఆయనను మహిమపరిచేటువంటి జీవితంలో మనం ఉండాలి. ఆయన కోరుకున్నట్టుగా మనం జీవించాలి.
అదే మనము ఆయన పట్ల చూపించవలసినటువంటి కృతజ్ఞత. కానీ చాలామందిలో ఈ జ్ఞానం లేదు. ఇవన్నీ కూడా వాటంతట అవే ఊరకనే పుట్టేస్తున్నాయి అనుకుంటున్నారు. లేదు, దీని వెనక ఒక శక్తి ఉంది. ఏది కూడా ఊరకనే రాదు. ఉచితంగా వచ్చేది కూడా ఎవరో ఒకరు ఉచితంగా ఇస్తేనే కదా మన వరకు వస్తుంది. అలాంటప్పుడు ఇదిగో మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని అంతటిని దేవుడు మనకు ఇస్తున్నాడు గనక మన చేతికి అందుతుంది, మన వరకు రాగలుగుతుంది. ఈ విషయమై మనం ఎల్లప్పుడూ కూడా ఆలోచన కలిగి ఉండాలి. దేవుని వలన ఉచితముగా మనము పొందుచున్నటువంటి వాటి నిమిత్తము దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి బ్రతుకును మనము చూపించాలి. దేవుడు మనుషులకు ఉచితముగా వీటన్నింటినీ ఇచ్చి ఇంకా మనుషులకు ఒక గొప్ప వరాన్ని లేక ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఉచితంగా దయచేశాడు. ఇది దేవుడు మనుషులకు శరీరపరంగా ఉచితముగా ఇచ్చినటువంటి వాడు అన్నిటికంటే ఉన్నతమైనది. ఏమిటది అనుకుంటున్నారా? దేవుడు మనిషికి అనుగ్రహించిన రక్షణ. ప్రకృతిలో దేవుడు శరీరానికి కావలసినటువంటి వాటి అన్నిటిని ఉచితంగా ఇవ్వడం అనేది ఒక ఎత్తు. ఆత్మను రక్షించు నిమిత్తము దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ మరో ఎత్తు. ఇది ఉన్నతమైనది. రక్షణను కూడా దేవుడు ఉచితంగానే ఇచ్చాడు. ఆలోచన చేయండి, ఎక్కడైనా దేవుడు ఒక ఖరీదును నిర్ణయించాడా? ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు రక్తము ద్వారా నీవు కడుగబడాలంటే, నీ పాపములు పరిహరింపబడాలంటే, నీవు ప్రాయశ్చిత్తాన్ని పొందాలంటే ఇంత ఖరీదవుతుంది, ఇంత రేటు ఉంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మనుషులు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇది ఎంతో గొప్ప విషయం. అంటే మనము దేవుని దగ్గర ఎప్పుడూ కూడా ప్రతీదీ ఉచితంగానే పొందుతున్నాం. అది ప్రకృతి పరంగా, శరీరపరంగా మనము అనుభవించే ఏ వస్తువైనా, ఏ పదార్థమైనా, లేక ఆత్మపరంగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహింపబడే రక్షణ అయినా, ప్రతిదీ కూడా దేవుని యొద్ద నుండి ఉచితమే అని మనకు ఇప్పుడు అర్థం కావాలి. ఎక్కడ కూడా దేవుడు ఒక ఖరీదును నిర్ణయించలేదు. ఇదిగో ఇంత రేటు పెట్టి దీనిని కొనుక్కోవాలి అని దేవుడు నిర్ణయించలేదు. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో దేవుడు ఉంచాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఉచితం అన్నాడు. ఒక ధనవంతుడికైనా ఉచితమే, ఒక పేదవాడికైనా ఉచితమే. దేవుడు ఇలా ఉచితముగా మనుషులకు సమస్తాన్ని అనుగ్రహించాడు. మనుషులు కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషులు కృతజ్ఞత కలిగి ఉండాలి. మనము అర్హులము కాకపోయినా, మనం ఇంకనూ పాపాత్ములమై ఉన్నప్పటికీ దేవుడు మనకు ప్రేమ చేత ఉచితముగా రక్షణను అనుగ్రహించాడు. ప్రేమ లేకపోతే ఉచితముగా ఈ రక్షణను మనకు దయచేయడు. తాను మనలను ఎంతో ప్రేమించాడు కనుక దేవుడు మనకు ఉచితముగా రక్షణను అనుగ్రహించాడు. పరిశుద్ధ గ్రంథం నుండి అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24వ వాక్యాన్ని, ఈ విషయమై మీరు గమనించండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వాక్యం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవుని యొద్ద నుండి ఉచితమైనటువంటి రక్షణను మనము పొందాలి అంటే ఏం చేయాలి? నమ్మాలి. క్రీస్తు మాటను మనము నమ్మాలి. చూడండి, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, మనము నమ్ముతున్నాము, ఆయన కృపను చూపిస్తున్నాడు. ఈ రెండు ఇక్కడ అవసరం. చాలామందికి ఇక్కడ సందేహం వస్తుంది. దేవుడు మనుషులకు రక్షణను అనుగ్రహించాలి అనుకున్నప్పుడు, అందరికీ ఉచితంగా ఇచ్చేస్తున్నప్పుడు మరి అందరూ ఎందుకు రక్షింపడటం లేదు?
అనేక మంది నాశనానికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? రక్షణ ఉచితమైనప్పుడు, రక్షణ అందరికీ అందుబాటులో దేవుడు ఉంచినప్పుడు, యేసుక్రీస్తు అందరిని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో లోకానికి వచ్చినప్పుడు మరి అందరూ ఎందుకు రక్షింపబడటం లేదు అంటే అందరూ నమ్మటం లేదు. ఒకని రక్షణ అనేటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనిపించాలి. మొదటిది, ఎవరైతే రక్షింపబడగోరుచున్నారో వారు దేవుని నమ్మాలి. రెండవది, ఆయన కృపచేతనే మీరు రక్షింపబడాలి. మనము నమ్మిన ఆయన కృప లేకపోతే మనం ఎలా రక్షింపబడతాం? ఆయన ఉచితముగా మనకు క్రీస్తు యొక్క రక్షణను అనుగ్రహించకపోతే మనం ఎలా రక్షింపబడతాం? కనుక ఇక్కడ రెండు విషయాలు కూడా ప్రాముఖ్యం. మనము నమ్మాలి, ఆయన కృప చూపించాలి. ఆయన కృపను చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనిషి నమ్మడానికి సిద్ధంగా ఉన్నాడా? లేడు. కొందరే నమ్మగలుగుతున్నారు, కొందరే దేవుని వాక్యాన్ని అంగీకరించగలుగుతున్నారు, కొందరే దేవుని కొరకు బ్రతకగలుగుతున్నారు. కొందరిలోని విశ్వాసం ఉంది. కనుక నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా పాప బంధకముల నుండి, పాపపు జీవితము నుండి ఉచితముగా విమోచింపబడుతున్నారు, నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. క్రీస్తు యేసునందలి విమోచనం ఇది. క్రీస్తు యేసు నామము ద్వారా రక్షణ ఇది మనుషులకు ఉచితముగా అనుగ్రహింపబడింది. ప్రకృతిని దేవుడు అనుగ్రహించినట్టుగా క్రీస్తు యేసునందలి రక్షణను కూడా దేవుడు ఉచితముగానే అనుగ్రహించాడు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే మనము నమ్మితేనే ఆ రక్షణను పొందగలము, దేవుని కృపను మనము పొందగలము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుడు నమ్మకపోయినా నమ్మినా పరలోకానికి చేర్చడు, రక్షణను అనుగ్రహించడు. మనము నమ్మితేనే యేసుక్రీస్తు ప్రభువును మన స్వంత రక్షకునిగా అంగీకరించి పాపములను విడిచిపెట్టి పాప పరిహారము నిమిత్తము మనము పశ్చాత్తాపపడి దేవుని మార్గములోనికి మనం వచ్చి దేవునిని వేడుకుంటేనే దేవుడు తన కృపచేత యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా మనలను ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తాడు. ఈ విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. దేవుడు ఉచితముగా ఇచ్చిన రక్షణను కోల్పోకూడదు. కేవలం నేను నమ్మాలి, కేవలం నేను దేవుని ఎడల విశ్వాసాన్ని ఉంచాలి, దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు అపారమైనటువంటి కృపను చూపిస్తున్నాడు, రక్షణలో నన్ను ఉచితముగా ఆయన ప్రవేశపెడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. తదనుగుణంగా వారు ప్రవర్తించాలి. ఇక రక్షణలో ప్రవేశించినటువంటి మనకు దేవుడు ఇంకా అనేకమైనటువంటి వాటిని ఉచితముగా ఇస్తున్నాడు. రక్షణలో ప్రవేశించిన తర్వాత మరల ఏమైనా ధరను నిర్ణయిస్తున్నాడా? అంటే మీకు వాక్యము తెలియాలంటే, వాక్య జ్ఞానం అందాలంటే ఇదిగో ఇంత ఖరీదు, ఇంత రేటు అవుతుంది. ఆదికాండం అర్థం అవ్వాలంటే ఇంత రేటు, నిర్గమకాండం అర్థం అవ్వాలంటే ఇంత ఖరీదు అవుతుంది, కీర్తనల గ్రంథం అర్థం అవ్వాలంటే ఇంత రేట్ అవుతుంది, సువార్త గ్రంథాలు అర్థం అవ్వాలంటే ఇంత రేట్ అవుతుంది, ఏమైనా ప్రశ్నలు ఉంటే వాడికి సమాధానాలు చెప్పాలంటే ఇంత రేట్ అవుతుంది, ప్రకటన గ్రంథం అర్థం అవ్వాలంటే ఇంకా ఇంత రేట్ అవుతుంది అని దేవుడు ఎక్కడైనా ఖరీదు నిర్ణయించాడా? అది కూడా ఉచితమే. ఎక్కడ కూడా దేవుడు స్టార్ మార్క్ వేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెట్టి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో దేవుడు మన దగ్గర ఏదో లాభాన్ని పొందాలనేటువంటి ఆలోచనతో మాత్రం ఎక్కడ కనిపించడం లేదండి. సమస్తము ఉచితమే అన్నాడు. సమస్తము ఉచితమే. మీకు రక్షణ ఉచితం. మీరు నమ్మితే నా కృప ద్వారా క్రీస్తు యేసునందలి విమోచనము మీకు ఉచితం. నీతిమంతులని మీరు తీర్చబడుతున్నారు, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అయితే రక్షణలో ప్రవేశించినటువంటి మీకు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు, మెండైనటువంటి ఆయన క్రీస్తు జ్ఞానము మీకు ఉచితమే అని దేవుడు అంటున్నాడు. మీకు ఉచితమే. అప్పుడప్పుడు మీరు విన్నారో లేదో,
ఏదైనా ఒక టూర్ ప్యాకేజ్ ఉందనుకోండి, ఒక టూర్ ప్యాకేజ్ ఎక్కడికైనా మనము ప్రయాణమై వెళుతున్నప్పుడు ముందుగా ఒక ప్యాకేజ్ మనం తీసుకున్నాం అనుకోండి, ఆ ప్యాకేజ్కి ఒక ధర ఉంటుంది. ఉదాహరణకు ఒక బెంగళూరు వెళ్ళి అక్కడ మనం ఒక టూరిస్ట్గా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ చూడాలని అనుకుందాం. దానికి ఒక ప్యాకేజ్ ఉందనుకోండి, ఆ ప్యాకేజ్ ధర ఒక 30,000 40,000 అని చెప్పారనుకోండి. ఆ ప్యాకేజ్ ధర మన దగ్గర తీసుకున్నప్పటికీ ఒక స్టార్ మార్క్ వేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెట్టి వాళ్ళ రూల్స్ ఏంటో చెబుతారు. ఆ రూల్స్లో మనము ఇంకా వేటికి ధర చెల్లించవలసి ఉంటుందో వారు తెలియజేస్తారు. మీరు చెల్లించినటువంటి ప్యాకేజ్ ధర కేవలం ప్రయాణ ఖర్చులు మాత్రమే. అలాగే అక్కడ ఉన్నటువంటి హోటల్స్లో మీరు ఎన్ని రోజులైతే స్టే చేయాలనుకుంటున్నారో వాటి ఖర్చులు మాత్రమే. అలాగే మీకు బ్రేక్ఫాస్ట్ మాత్రమే మేము కాంప్లిమెంటరీగా ఫ్రీగా ఇస్తాము. ఇక మిగిలినవన్నీ కూడా మీరే భరించాలి. లంచ్కి మీరే భరించాలి, డిన్నర్కి మీరే భరించాలి, ఇంకా ఏమైనా కొనుక్కోవాలనుకుంటే మీరే భరించాలి. అక్కడ ఉండేటువంటి ఎంట్రీ ఫీజులు, ఒక జూకు వెళ్దాం అనుకున్నారనుకోండి, ఎంట్రీ ఫీజు మీదే. అలాగే ఆ లోపల ఏమైనా ఖర్చులు ఉంటే అవన్నీ మీవే. ఇవన్నీ కూడా వారు టర్మ్స్ అండ్ కండిషన్స్లో రాస్తారు. చాలా ఖర్చు ఉంటుంది. ఇంకా ప్యాకేజ్ ధర చెల్లించి మనం వెళ్ళిపోతే సరిపోదు, ఇంకా చాలా ఖర్చు ఉంటుంది. అది ఒక ఉదాహరణగా మనం తీసుకోగలిగితే, దేవుడు రక్షణలో ప్రవేశించినటువంటి మనకు సమస్తమును ఉచితముగా దయచేస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఏమంటే దేవుని జ్ఞానాన్ని దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించడం అంటే అది చాలా గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. ఒకవేళ మీకు జ్ఞానము యొక్క విలువ తెలియలేదేమో, నిజంగా తెలుసుకున్న వారైతే ప్రపంచ సంపదంతా ఇచ్చినా సరే దేవుని జ్ఞానాన్ని మీరు వెలకట్టలేరు. అంత గొప్ప జ్ఞానం దేవుని దగ్గర ఉన్న జ్ఞానం. సొలొమోను జ్ఞానాన్ని వినటానికి, సొలొమోను దగ్గర దేవుని జ్ఞానం ఉంది. సొలొమోను జ్ఞానం వినటానికి భూమి అంతముల నుండి రాజులు రాణులు వచ్చారు. విశేషమైనటువంటి సంపదను తీసుకుని వచ్చి బహుమతులుగా సొలొమోనుకి ఇచ్చారు. దేవుని జ్ఞానాన్ని విని సంతోషించి వెళ్ళేవారు. జ్ఞానము చాలా విలువైనది. బంగారము కంటే, అపరంజి కంటే, ధనరాశుల కంటే జ్ఞానము చాలా విలువైనది. విలువైనటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు ఉచితంగా దయచేస్తున్నాడంటే మీరు ఆలోచన చేయండి. ఆయన ఎంత ప్రేమతో మనకు సమస్తాన్ని, తన దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి మనకు ఉచితముగా ఇవ్వాలనుకుంటున్నాడంటే మనము నిజంగా దేవునికి లోబడాలి, దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి, మనము దేవుని తరపున జీవించాలి, దేవుని వారముగా మనం మారిపోవాలి, దేవునికి సంబంధించిన వారముగా, దేవుని తాలూకా అని చెప్పుకొని మన భూజీవితకాలం అంతా దేవుని కొరకే మనము జీవించాలి. సమస్తాన్ని దేవుడు మనకు ఉచితముగా దయచేశాడు. మనుషులలో ఎందరైతే ఇంకా రక్షణను ఉచితముగా దేవుని యొద్ద నుండి పొందలేదో వారందరూ కూడా ఆలోచించాలి. ప్రకృతినైతే ఉచితంగా మీరు పొందుతున్నారు. ప్రకృతిని మీరు ఉచితంగా పొందకపోతే బ్రతకలేరు. గాలి ఉచితం, సూర్యరశ్మి ఉచితం, నీరు ఉచితం. ఒకవేళ కొనుక్కుంటున్నారంటే ఆ నీటిని శుద్ధి చేయడానికి మీరు పైకాన్ని చెల్లిస్తున్నారు తప్ప ఆ నీరును పుట్టించినటువంటి దేవునికి మాత్రం ఎవరేమి ఇవ్వటం లేదు. దేవుడు ఉచితంగా ఇచ్చేశాడు నీటిని. కలుషితం అయిపోయినటువంటి నీటిని మరలా శుద్ధి చేయడానికి బాటిల్కి 20 రూపాయలు ఇస్తారు. మీరు 1 లీటర్ బాటిల్కి 20 రూపాయలు ఇస్తున్నారంటే శుద్ధి చేయడానికి, అంతే తప్ప సృష్టించడానికి కాదు. 1 కేజీ కూరగాయలు మీరు కొనుక్కున్నారంటే, ఒక 100 రూపాయలు చెల్లించారంటే, ఒక 50 రూపాయలు చెల్లించారంటే పండించి ఇక్కడికి తీసుకుని రావడానికే తప్ప దానిని సృష్టించడానికైతే కాదు. సృష్టించింది దేవుడు. దేవునికి 1 పైసా కూడా ఏ ఒక్కరు ఇవ్వటం లేదు. మీరు ఆలోచన చేస్తున్నారా? దేవుడు సమస్తాన్ని ఉచితంగా దయచేస్తున్నాడు. ఉచితముగా దేవుని యొద్ద నుండి ప్రకృతిని అయితే పొందుతున్నారు. మరి రక్షణను పొందకపోతే మీ ఆత్మ నిత్యనాశనానికి వెళ్ళిపోతుంది. ఆలోచించండి. కేవలము మీరు నమ్మితే, దేవుని కొరకు మీరు బ్రతకగలిగితే, దేవుని మహాకృపను బట్టి క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా మీరు నీతిమంతులుగా ఉచితముగా తీర్చబడేటువంటి అవకాశం మీ కళ్ళ ముందున్నప్పుడు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకపోతే మీకంటే దురదృష్టవంతులు, మీకంటే దౌర్భాగ్యులు ఇంకెవరూ ఉండరు. భూజీవిత కాలంలో మీరు పనికి మాలిన వారు అయిపోతారు, మీరు దేవుని రక్షణను అందుకోలేకపోతే. కనుక చక్కగా ఆయన రక్షణలో ప్రవేశించండి. ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఉచిత రక్షణను వెంటనే అందిపుచ్చుకోండి. ప్రభుత్వ పథకాన్ని అందిపుచ్చుకోవడానికి మీరు
ఎంత కష్టపడతారు అప్లికేషన్ పెట్టడానికి, ఆ లైన్లో నించుని మీ పేరు చివరకు సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా ఎంత కష్టపడతారు. మరి దేవుని దగ్గర మీరు కష్టపడొద్దా? జీవగ్రంథంలో మీ పేరు ఉండేలా చేసుకోవటానికి మీరు దేవుని దగ్గర అహోరాత్రులు కూడా కష్టపడాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుడు ఉచితముగా సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. చూడండి, మరో అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మీకు పరిచయం చేస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వాక్యాన్ని మీరు చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వాక్యం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. దప్పిగొనిన వాణ్ణి రానిమ్ము అంటున్నాడు దేవుడు. ఎక్కడ కూడా నిర్బంధం లేదు. దేవుని జ్ఞానాన్ని ఉచితంగా దేవుడు అనుగ్రహించాలనుకుంటున్నాడు. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని, నేను దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను, నేను దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాను, నేను పరలోకానికి రావాలనుకుంటున్నాను, నిత్య జీవానికి వారసుడుగా మారాలనుకుంటున్నానని ఎవరైనా ఇచ్చయిస్తే, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఫ్రీ, జీవజలము ఉచితము. ఉచితము కదా అని చెప్పి మీరు చులకన చేయకండి. ఉచితముగా దేవుడు ఎంతో గొప్పదైనటువంటి విలువైనటువంటి ఆస్తిని దయచేస్తున్నాడు, మహాజ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు. కనుక మీరు దీనిని అపురూపంగా మీరు సంపాదించుకోవాలి. జీవజలమును ఉచితముగా దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే మిమ్మల్ని జీవింపజేసేటువంటి జలము, దేవుని వాక్యపు జ్ఞానము, మిమ్మల్ని నిత్య జీవానికి నడిపించేటువంటి దేవుని మాటలతో కూడినటువంటి జ్ఞానము, దీనిని దేవుడు ఉచితముగా దయచేస్తున్నాడు. మీరు చులకన చేయవద్దు. ఈ ఉచితముగా అనుగ్రహింపబడుచున్నటువంటి జీవజలమును జాగ్రత్తగా మీరు సంపాదించుకోవాలి అని దేవుని వాక్యం మీకు తెలియజేస్తుంది. కనుక ప్రియులారా, మీలో ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను జాగ్రత్తగా చేపట్టిన వారై, ఉచితముగా దేవుడు దయచేసినటువంటి రక్షణను పొందిన వారై, ఆయన జ్ఞానమును సంపాదించుకుంటున్న వారై, ఉన్నతముగా ఆయన మార్గములో నడుచుకోవాలని నేను ప్రభువు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే దేవుని యొద్ద నుండి ఉచితముగా మనము అన్నిటినీ పొందుతున్నాము. రక్షణను దేవుని యొద్ద నుండి మనం ఉచితముగా పొందుతున్నాము. కనుక మన స్వభావం కూడా ఇక మీదట ఎలా ఉండాలంటే, మన చేతనైనంత మట్టుకు, ముఖ్యముగా రక్షణ విషయంలో అనేకులకు ఉచితముగా మనము దేవుని యొక్క రక్షణను చేరువ చేయాలి. ఉచితముగా సువార్తను ప్రకటించాలి. ఉచితముగా అనేక మందిని రక్షించే కార్యక్రమాలను మనం జరిగించాలి. ఎక్కడ కూడా లాభార్జన అనేటువంటి ఆలోచన అనేది రాకూడదు. ఈరోజు అనేక మోసాలు, ముఖ్యంగా క్రైస్తవ్యంలో కూడా అనేకమైనటువంటి మోసాలు జరుగుతున్నాయంటే కారణం ఏంటి? లాభార్జన, ధనార్జన. ఇది వారి మనసులో ఉంది కనుక తప్పుడు కార్యక్రమాలకు, మోసాలకు అనేక మంది పాల్పడుతున్నారు. నిజంగా దేవుడు చెప్పినటువంటి మాటను అందరూ పాటించగలిగితే అసలు ఎవరికి ఉంటుందండి అటువంటి మోసం చేయాలనేటువంటి స్వభావం? ఎందుకంటే దేవుడు ఉచితంగా ఇచ్చేమన్నాడు. చూడండి, ఉచితంగా ఆయన ఇమ్మన్నాడో లేదో మీరు జాగ్రత్తగా గమనించండి. ఏమండి, దేవుడైతే ఉచితంగా ఇస్తాడు కానీ మేమైతే ఉచితంగా ఇవ్వమండి, మా దగ్గర ప్రతిదానికి కూడా ఒక రేటు ఉంటుందో, ఖరీదు ఉంటుంది అని ఏమైనా మీరు అంటారా? అలా అనకూడదని దేవుని వాక్యం తెలియజేస్తోంది. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను సువార్త ప్రకటన నిమిత్తం పంపిస్తూ ఏమని తెలియజేస్తున్నారు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వాక్యం. రోగులను స్వస్థపరచుడి, డబ్బులు తీసుకోకండి, ఒక రేటు నిర్ణయించకండి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. చనిపోయిన వారిని బ్రతికించినా సరే మీరు ₹1 ఆ విషయం నిమిత్తం మీరు తీసుకోకూడదు. చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి. ఇదంతా కూడా ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఉచితముగా మీరు పొందారు, ఉచితంగానే ఇయ్యండి. మీకేమైనా దేవుడు ఒక ఖరీదును నిర్ణయించి మీ దగ్గర ఏమైనా దేవుడు కొంత సొమ్మును తీసుకున్నాడా? లేదు కదా. ఉచితముగా మీరు పొందారు, ఉచితముగా దేవుడు మీకు ఇచ్చాడు.
కనుక మీరు కూడా ఎటువంటి స్వభావంతో ఉండాలి? దేవుడు ఎటువంటి స్వభావంతో ఉన్నాడో అటువంటి స్వభావంతోనే ఉండాలి. ఉచితముగా ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని ఉచితముగా ఇవ్వాలి. చూసారా? నిజంగా ఉచితముగా ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని పంచిపెట్టాలి, అలాగే దేవుని కార్యక్రమాలు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు మోసానికి తావుంటుందా? కర్చీఫ్లు అమ్ముకోరు, నూనె అమ్ముకోరు, లేకపోతే వారేదో తయారు చేసినటువంటి నీటిని అమ్ముకోరు, హోలీ వాటర్ అంటారు, అమ్ముకోరు. అంతా ఉచితం, అంతా ఉచితం. కానీ ఈరోజు వీటన్నిటిని అమ్ముకుంటున్నారు కనుక మోసాలు ఇందులో చోటు చేసుకుంటున్నాయి. వారు మోసపు ప్రవర్తనతో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. అంతా ఉచితంగా ఇవ్వాలనేటువంటి కండిషన్ ఉందనుకోండి, ఎవరు కూడా మోసం చేయాలని ఆలోచించరు. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని ఉచితంగా ఇచ్చేయమన్నాడు. ఇందులో నేను పొందే లాభం ఏంటి? నేను లాభం పొందనప్పుడు మోసం ఎందుకు చేయాలి? చూసారా? పౌలు గారు అంటున్నారు, నేను ఉచితముగా సువార్త ప్రకటించుటయే నా జీతం అంటున్నారు. అంటే పరలోకంలో దేవుడు నాకు జీతం ఇస్తాడు, పరలోకంలో దేవుడు నాకు ఫలాన్ని ఇస్తాడు. ఇక్కడే నేను జీతాన్ని తీసేసుకుంటే ఎలా? ప్రభువు పేరట మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఉచితముగా జరిగించాలి, ఉచితముగా చేయాలి. అంతే తప్ప ఇందులో లాభార్జన అనేటువంటి ఆలోచన ఉండకూడదు. మనము అర్పింపబడేటువంటి మనసుతోనే ఉండాలి తప్ప మనము దేవునిని అడ్డు పెట్టుకుని ఏదో లాభాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో ఎంత మాత్రమునూ ఉండకూడదు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఉచితముగా ఇచ్చుటలో ఇంత పరమార్థం ఉంది. దేవుడు ఉచితముగా మనుష్యులకు ప్రకృతినిచ్చాడు. దానంతటికంటే ఎంతో శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువునందలి రక్షణను ఉచితముగా ఇచ్చాడు. మనము నమ్మి ఆయన కృపను పొందితే రక్షణకు పాత్రులం అవుతాం. అలాగే రక్షణలో ప్రవేశించిన తర్వాత మనకు ఆయన జ్ఞానాన్ని కూడా ఉచితముగానే దయచేస్తున్నాడు. వీటన్నింటినీ ఉచితముగా పొందుతున్నటువంటి మనము మిగిలినటువంటి సహోదరులకు సోదరీమణులకు కూడా ఉచితముగా దేవుని యొక్క రక్షణను అందించే కార్యక్రమాలు చేయాలి, దేవుని జ్ఞానాన్ని అందించే కార్యక్రమాలను చేయాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకాలలో ఉంచుకొని మోసానికి తావివ్వకుండా, అపవాదికి చోటివ్వకుండా దేవుని మార్గములో స్వచ్ఛముగా సరళముగా నడుచుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, విశేషమైనటువంటి జ్ఞానమును, ఉన్నతమైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి మాకు నేర్పించినందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తున్నాము. నాయనా, మీ నుండి సమస్తమును మేము ఉచితముగా పొందుచున్నాము. మీ నిమిత్తమై మేము ఉన్నతముగా బ్రతుకుతూ మా చుట్టూ ఉన్నటువంటి సహోదరులను రక్షించు నిమిత్తము సమస్తమును ఉచితముగా అనేకులకు చేరువ చేసే గొప్ప మనస్సును, అటువంటి మహాభాగ్యమును మాకు దయచేయండి. మీరు ఎటువంటి మనస్సుతో ఉన్నారో ఆ మనస్సునే మేము కలిగి ఉండటానికి, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సునే మేము ధరించుకోవటానికి మాకు సహాయమును దయచేయండి. ఇంకను రక్షణను పరిచయం చేసుకోక, రక్షణలో అడుగుపెట్టక దూరంగానే ఉన్నటువంటి మీ బిడ్డలు ఈ మాటలను విన్న తర్వాత చక్కగా మీరు ఉచితముగా దయచేయుచున్నటువంటి రక్షణను స్వీకరించు నిమిత్తము సిద్ధ మనస్సుతో మీ చెంతకు రాగలిగే భాగ్యమునివ్వండి. మేమందరము తండ్రి మహాజ్ఞానమును మీ యొద్ద నుండి ఉచితముగా పొందుచు, క్రీస్తు యేసు మాకు అనుగ్రహించిన ఈ ఆజ్ఞలను ఆయన మా మీద మోపినటువంటి ఈ సులువైనటువంటి తేలికైనటువంటి కాడిని చక్కగా మోసుకుంటూ మా జీవితకాలమంతయు మీ సేవార్థమై అనేక ఆత్మలను మేము రక్షిస్తూ, ఉచితముగా మీ వాక్యాన్ని ప్రకటిస్తూ, మీ కృపలో మేము బలవంతులుగా మారేటువంటి భాగ్యమునిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన
ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.